హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం నా ఛానల్ వరల్డ్ త్రూ వీరాకి. ఈరోజు టాపిక్ సంపదను సృష్టించడం కష్టమా, దానికి సమాధానం చెప్పడం ఇది విధ్యంగా అవును కాదే అని చెప్పాల్సి ఉంటుంది. సంపద వద్దు అనుకునేవారు ఎవరున్నారు? సంపద సృష్టించడం సాధ్యమే కానీ కష్టం కూడా. ఎందువలన అంటే సరైన అవగాహన, దీర్ఘకాలిక దృక్పథం, అనవసరమైన అప్పులు, దుబారా ఖర్చులు వంటివి చేయడం, సంపాదించిన దాన్ని సంపదగా సృష్టించడానికి పట్టుదల ఉండాలి. లేకపోతే సంపదను సృష్టించడం కష్టం అవుతుంది. మొదట ఎందుకు కష్టమో చూద్దాము. ఆర్థిక పరిజ్ఞానము, అవగాహన లేకపోవడము మరియు నేర్చుకోవాలనే కోరిక లేకపోవడము చూద్దాంలే. దానికి ఇంకా చాలా సమయం ఉందిగా, ఇప్పుడేం తొందర అనుకోవడం, ధైర్యం చేయకపోవడం, భయం, రిస్క్ తీసుకోకపోవడం, ఆదాయం మించి మరియు విలాసాలకు ఖర్చు చేసేయడం, పొదుపుపై ఆసక్తి లేకపోవడం మరియు నమ్మకపోవడం, తక్షణ మరియు అత్యవసర ఖర్చుల నిర్వహణ లోపము, ఆదాయ వనరులను పెంచుకోకపోవడము, పెట్టుబడులు పెట్టకపోవడము, ఒకవేళ పెట్టినా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టకపోవడము, అతి తొందరగా పెట్టుబడి మీద వచ్చే లాభాలు రెట్టింపు కావాలనుకోవడము, పెట్టే పెట్టుబడులు సరైన వాటిలో కాకుండా తొందరపడి ఎవరో ఏదో చెప్పారు మంచిగా రిటర్న్స్ వచ్చేసిన వాళ్ళకన్నా ఉద్దేశంతో మనం కూడా పెట్టేయడం, దానివలన పెట్టిన పెట్టుబడి పోవడం, వచ్చే రిటర్న్ లేకపోవడం వంటి కారణాల వలన సంపద సృష్టించలేము. సంపద సృష్టించడం ఒక అదృష్టంతో సాధ్యం కాదు. అదొక గొప్ప యజ్ఞం లాంటిది. దానిని సాధించాలంటే సహనం, పట్టుదల, ముందు చూపు, క్రమశిక్షణ, కృషి, ఖర్చు పెట్టడం మీద అదుపు, పొదుపు చేయడం, దాన్ని పెట్టుబడిగా పెట్టడం, అది రెగ్యులర్గా దీర్ఘకాలిక లక్ష్యాలు కలిగిన పెట్టుబడులు అయి ఉండాలి. మరియు దాని మీద వచ్చే లాభాలు ద్రవ్యోల్బణాన్ని మించి ఉండాలి. అప్పుడే మీ సంపదను సృష్టించగలరు మరియు ఆర్థికంగా స్వతంత్రం మరియు స్థిరత్వం పొందగలరు. ద్రవ్యోల్బణం అనేది మనం చేసే ఖర్చుల మీద ఆధారపడి ఉంటుంది. ఫుడ్ రిలేటెడ్ ఆర్ గ్రాసరీస్ రిలేటెడ్గా చూసుకున్నప్పుడు ద్రవ్యోల్బణం ఆర్బీఐ డిక్లేర్ చేసేది సింగిల్ డిజిట్లోనే ఉంటుంది, తక్కువగా ఉండొచ్చు. కానీ కొన్ని రకాల ఖర్చులు మన లగ్జరీస్ కోసం వాడే వాటి మీద మన ద్రవ్యోల్బణం డబల్ డిజిట్ ఉంటుంది. కనుక మనం వచ్చే రిటర్న్స్ మీద అట్లీస్ట్ మనం 12% అండ్ అబోవ్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసి మనం కొంత సమయం తీసుకున్న సంపదను సృష్టించగలుగుతాము. ప్రతి లక్ష్యాన్ని మీరు మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మలుచుకోండి. నేను చేయగలను మరియు నేను చేసి చూపిస్తాను. దారిలో ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని అధిగమించి మీ లక్ష్యాలతో ముడిపడిన గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఆరంభంలో అనుభవరాహిత్యము వలన కొంత నష్టం కలుగుతుంది, లేదా మనం పెట్టుబడి పెట్టిన తర్వాత మార్కెట్ పతనం కావచ్చు, ఆ పర్టికులర్ కంపెనీయో ఆ పర్టికులర్ సెగ్మెంటో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళవచ్చు. దానివలన మనం కొంత నష్టపోయాల్సి రావచ్చు. ఒక్కొక్కసారి నష్టం మన పెట్టుబడి మొత్తం అయి ఉండవచ్చు. ఇది మనకు ఒకసారి అనుభవాలను మిగులుస్తుంది. కానీ మనం దీన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ మన అనుభవాల నుంచి నేర్చుకుని ఇతరుల సలహా సహాయం మీద, అది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అవి ఉండొచ్చు, మీరు సక్సెస్ఫుల్గా ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లోనో మీ తెలిసిన వాళ్ళలోనూ ఉంటారో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ సహాయంతో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన కొంత సమయం తర్వాత మనం ఒక అనుభవాన్ని సంపాదించుకుని మనమే సంపదను సృష్టించుకోవడానికి ముందుకు వెళ్ళగలుగుతాము. సంపద సృష్టించడం నల్లేరుపై బండి నడక కాకపోయినా దారి సాఫీగా అనిపిస్తుంది. అనుభవంతో ఆచరణలో మనం పెట్టిన పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ద్వారా చిన్న మొత్తం కూడా కాలక్రమంలో పెద్ద మొత్తంలో సంపదను సృష్టిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. మీరు పెట్టుబడిని నెలకు 5,000 చొప్పున 25 సంవత్సరాల పెట్టుబడి పెడితే 12% వృద్ధి రేటు అనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే మీరు సుమారు 85 లక్షల వరకు రావచ్చు. అది అసలు ప్లస్ రిటర్న్స్ కలిపి. సంపద సృష్టించడం కష్టం, కానీ ఇష్టంతో ప్రణాళికాబద్ధంగా చేసేవారికి సంపద సృష్టించడం చాలా సులభం. ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ఉండాలి అంతే. కావాల్సింది చేయాల్సింది మొదలుపెట్టి ముందుకు సాగుతూ ఉండడమే.
మరొక విషయంలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. మీ ఎంవీవీఎస్ రెడ్డి. మర్చిపోకుండా నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇతర విషయాల కోసం ఒకవేళ మీరు చూసి ఉండకపోతే లేదా మీరు నా ఛానల్ కొత్త అయినా నా గత వీడియోలను చూడండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడానికి చెప్పండి. ధన్యవాదములు.